అన్నాడు, నా జనులు తమ్మును తాము తగ్గించుకొని నంబర్ 1. తమ చెడు మార్గములు విడిచి నన్ను వెదకి నాకు ప్రార్థన చేసిన యెడల అప్పుడు నేను ఆకాశం నుండి వారి ప్రార్థన ఆలకించి వారి దేశమును స్వస్థపరచుదును అన్నాడు. తగ్గించుకొని నన్ను వెదకి తమ చెడు మార్గములను విసర్జించి ప్రార్థన చేయాలి. లేదు మనం డైరెక్ట్ ప్రార్థన చేస్తాం. ఏమని? ఎందుకని? మేము అన్ని విషయాలు కరెక్టు అనుకునే ఒక అపోహలో పడి చేస్తావా చేయవా ఏసునామములో చేయాలి అంతే అబ్బే कुछ नहीं हो रहा है. ఘోరమైన పరిస్థితి. గర్వం ఇది. అందుకే సిలువ మీద ఉన్న మొదటి దొంగకి ఏమీ దొరకలేదు. పాతాళంలో ధనవంతుడు కూడా పాతాళానికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు ప్రార్థన వింటాడులే గాని, చెప్తున్నాను అతని ప్రార్థన స్టైల్ చూడండి ఒకసారి. రాజుని పంపంటాడు కాసేపు, లేకపోతే మా అన్నదమ్ములు ఉన్నారు అక్కడికి పంపంటాడు. అందులో నీ ఆర్డర్ ఏంటి? నరకంలో ఉండి కూడా ఇతని ఆర్డర్ చూడండి. అబ్రాహాంకి ఆర్డర్ ఇస్తున్నాడు. అలా చేస్తే బాగుంటది కదా, ఇలా చేస్తే బాగుంటది కదా. ఎలా ఉండాలి? ఒక యాటిట్యూడ్ ఎలా ఉండాలి? క్షమాపణ పొందేవాని యాటిట్యూడ్ ఎలా ఉండాలి? కాళ్ళ మీద కూలబడాలి కదా, రోదించాలి కదా. జనరల్‌గా మన లెక్కన బబులోను చెరలోకి వెళ్ళినప్పుడు దానియేలు మంచి యంగ్ పర్సన్, యవ్వనస్తుడు. ఇంచుమించు 14-17 సంవత్సరాల వయసు ఉండొచ్చు అంటారు. ఎవరు దానియేలు తెలుసా? హిజ్కియా వంశస్థుడు. హిజ్కియా రాజైన హిజ్కియా వంశంలోని వాడు. అంటే దేవుడు గనక యూదులను బబులోనుకి అప్పగించి ఉండకపోతే కొంతకాలం తర్వాత యూదులకి రాజయ్యేంత స్టేటస్ ఉన్నవాడు దానియేలు. యూదులకు ఒక దావీదంతటి రాజు కావాల్సిన వాడు. ఒక హిజ్కియా అంతటి మంచి రాజు కావాల్సిన వాడనమాట. ఒక యోషియా అంతటి మంచి రాజు కావాల్సిన వాడు. ఒక యెహోషాపాతు లాంటి మంచి రాజు కావాల్సిన వాడు దానియేలు. అలాంటి దానియేలు యవ్వనస్తులు వీళ్ళందరూ సంకెళ్ళు వేయబడి చెరకెళ్ళిపోయారంటే ఎంత ఘోరమైన దోషమో తెలుసా యూదులది? నేనొకసారి చెప్తాను మీకు, దాని గురించి చెప్తాను. జకర్యా గ్రంథంలో యూదులను చెదరగొట్టిన 4 కొమ్ముల గురించి మాట్లాడతాడు. దాని గురించి చెప్తాను ఒకసారి మీకు. ఎందుకు యూదులు బబులోను చెరకెళ్లాల్సొచ్చింది? ఆల్రెడీ ఐగుప్తు నుంచి విడుదల పొందిన వాళ్ళే కదా. ఆల్రెడీ గొర్రెపిల్ల రక్తం ద్వారా విడుదల పొందినవాళ్ళు, ఆల్రెడీ ఎర్ర సముద్రంలో బాప్తిసం తీసుకున్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు మరలా చెరకెళ్ళడం అంటే ఏంటి? ఆల్రెడీ యేసు ప్రభుని నమ్ముకున్న క్రైస్తవులు మరలా మహాశ్రమల కాళ్ళకి వెళ్ళడమే చెర. అలాంటిది నేను చెప్పేది ఏంటంటే దానియేలు పాపం ఏ పాపం చేయకపోయినా వీళ్ళందరి దోషం వల్ల దానియేలు కూడా బబులోనికి వెళ్ళాల్సొచ్చింది. అలాంటి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మరలా చదువుకోండి ఈ రాత్రి, మీకు హోంవర్క్. పడుకునే ముందు చదువుకొని పడుకోండి. దానియేలు ఎలా ప్రార్థన చేశాడు అది చూడండి ఒక్కసారి. అయ్యా మా పితరులు చేసిన దోషం, అయ్యా మా పితరులు చేసిన దోషం. వాళ్ళే కాదయ్యా మేము కూడా ఆ దోషమే చేసాం. పాపం దానియేలు ఏం చేయలేదులే. కానీ మనము పాపాలు ఎలా ఒప్పుకోవాలో నేర్పిస్తున్నాడు దానియేలు. సిగ్గే మా ముఖానికి తగి ఉన్నది తండ్రి. నువ్వు మమ్మల్ని చెరకు అప్పగించావు చూడు, కరెక్ట్ న్యాయమే చేసావు నాయన. కరెక్టే. మేము దీనికి తగిన వాళ్ళమే. శిలువ మీద దొంగ, రెండో దొంగ ఏమన్నాడు మొదటి దొంగడికి? మనకు ఈ శిక్ష తగినదే అన్నాడండి. ఈ దెబ్బ, ఈ శిక్ష, ఈ అవమానము, ఈ వెటకారము న్యూసుల్లో మనకి తగినదే బ్రదర్, సిస్టర్. అదొక మెసేజ్ ఉంటది. చూడండి క్రైస్తవులకి వచ్చే శ్రమలు, అక్కడ అప్పుడు మణిపూర్‌లో జరిగిన గొడవలప్పుడు నేను ఇచ్చిన మెసేజ్ అది. క్రైస్తవులకి వచ్చే హింసలు, శ్రమలు
ఈ పర్సిక్యూషన్ అంతా విశ్వాస పరీక్షన, లేకపోతే క్రైస్తవుల దోష శిక్షణ అని చెప్పి ఒక మెసేజ్ ఉంటది చూడండి ఒకసారి. మనం ఏమనుకుంటాం, మనకు దెబ్బలు తగిలినా మనం ఏమనుకుంటామంటే మేము చాలా పరిశుద్ధులం, మరి సాతాను బాగా పరీక్షిస్తాడు. అంటే మనం దొంగ పనులు ఏం చేయట్లేదు కదా! చాలా నీతిమంతులం మనం అని ఫీల్ అవుతుంటాం. ఇదే గర్వం. మనం ఏం ఎవ్వరి డబ్బులు తినలేదు మేము. ఎవరిని దోచుకోలేదు మేము. ఎవరి దగ్గర కుయుక్తిగా ప్రవర్తించలేదు మేము. చాలా యథార్థవంతులం అనుకుంటుంటాం. ఆ భావన మనలో వదిలే వరకు కూడా శిక్షలు తప్పవు బ్రదర్, సిస్టర్. ఆ తుప్పంతా వదిలే వరకు కొడతానే ఉంటాడు దేవుడు. ఆ యాటిట్యూడ్, ఆ గర్వము